యూట్యూబ్లో వీడియోలు చేసే వారికి బిగ్ అప్డేట్. ఇకపై వీడియో ప్లే అవ్వడం మొదలైతే చాలు ఒక్క వ్యూగా లెక్క. షార్ట్స్ అయినా లాంగ్ వీడియో అయినా ఏ ఫార్మేట్లో ఉన్న వీడియో అయినా ప్లే అవ్వగానే పబ్లిక్ వ్యూగా లెక్కించేందుకు యూట్యూబ్ కొత్త రూల్ తీసుకొస్తుంది. ఆగస్టు 24, 2026 నుంచి ఈ కొత్త విధానం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుందని స్పష్టం చేసింది. కొత్తగా వచ్చిన ఆ రూల్ ఏంటి? పూర్తి వివరాలు మీకోసం. ఇప్పటి వరకు యూట్యూబ్లో షార్ట్స్, లాంగ్ వీడియోలకు వ్యూస్ లెక్కించే విధానం కొంత భిన్నంగా ఉండేది. ముఖ్యంగా షార్ట్స్ విషయంలో ఇటీవల చేసిన మార్పులను ఇప్పుడు అన్ని రకాల వీడియోలకు వర్తింపజేయాలని యూట్యూబ్ నిర్ణయించింది. అంటే ఒక వీడియో ప్లే కావడం ప్రారంభమైన వెంటనే దాన్ని ఒక పబ్లిక్ వ్యూగా పరిగణిస్తారని తెలుస్తోంది. ప్రేక్షకుడు వీడియోను ఎంతసేపు చూశాడో అనే దానికంటే వీడియో ప్లే అయిందా లేదా అనేదే పబ్లిక్ వ్యూ కౌంట్లో ప్రధానంగా ఉండనుంది. క్రియేటర్లు తమ వీడియోల పనితీరును ఒకే విధమైన లెక్కతో అర్థం చేసుకునేలా ఈ మార్పు తీసుకొచ్చినట్లు యూట్యూబ్ తెలిపింది. వ్యూస్ లెక్కింపులో ఒకే విధమైన పద్ధతి ఉండాలని క్రియేటర్ల నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఇక్కడ క్రియేటర్లకు ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. పబ్లిక్ వ్యూస్ పెరిగినంత మాత్రాన ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతుందని అనుకోవద్దని కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న వ్యూ లెక్కింపు విధానాన్ని యూట్యూబ్ పూర్తిగా తొలగించడం లేదు. దాన్ని ఎంగేజ్డ్ వ్యూస్ పేరుతో యూట్యూబ్ అనలిటిక్స్లో అందుబాటులో ఉంచబోతుందట. అంటే వీడియో ప్లే అయిన తర్వాత నిజంగా ఎంతమంది ప్రేక్షకులు దాన్ని కొనసాగించి చూశారు, ప్రేక్షకులు కంటెంట్తో ఎంతవరకు ఎంగేజ్ అయ్యారు అనే విషయాన్ని ఈ మెట్రిక్ ద్వారా క్రియేటర్స్ తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక వీడియోకు పబ్లిక్ వ్యూస్ ఎక్కువగా కనిపించిన ఎంగేజ్డ్ వ్యూస్ ఎంత ఉన్నాయి అనేది కూడా క్రియేటర్లు తప్పకుండా చూడాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ మార్పుతో క్రియేటర్ల మానిటైజేషన్ ఆదాయంపై, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అర్హతలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందని యూట్యూబ్ స్పష్టం చేసింది. మానిటైజేషన్ సంబంధించిన లెక్కల్లో ఇకపై క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్, క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ వంటి పదాలను ఉపయోగించబోతున్నట్లు సంస్థ తెలిపింది. మొత్తంగా ఆగస్టు 24 నుంచి యూట్యూబ్లో వ్యూస్ లెక్కింపు మరింత సింపుల్గా మారబోతుంది. వీడియో ప్లే అయితే ఒక పబ్లిక్ వ్యూ, అదే సమయంలో ప్రేక్షకుడు ఎంతసేపు చూశాడో తెలుసుకోవడానికి ఎంగేజ్డ్ వ్యూస్, ఇలా 2 రకాల మెట్రిక్స్ ద్వారా వీడియో పనితీరును క్రియేటర్లు మరింత క్లియర్గా అర్థం చేసుకునే వీలు ఉండబోతుంది.